నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేద్దాం. మొన్నటి క్లోజింగ్ జోనే షిఫ్ట్ అయితే చేసేస్తున్నా నిన్నటి క్లోజింగ్కి. అదే జోన్ జస్ట్ షిఫ్ట్ చేస్తున్నా నిన్నటి జోన్కి. క్లోజింగ్ అయితే మార్క్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకే, మొన్నటి యావరేజెస్ అయితే డిలీట్ చేశాను. 195 యావరేజెస్. ఓకే, ప్రీవియస్ డే 5 మినిట్స్ హై అండ్ లోకి అయితే బ్రౌన్ కలర్ ఇచ్చేస్తున్నా. లెవెల్స్కి అండ్ ప్రీవియస్ డే హై. ఓకే, ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే అనాలిసిస్. ఇంతే, ఈ లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇంకొక చిన్న జోన్ అయితే మార్క్ చేసుకుందాం. మొన్న కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఆ లెవెల్ అయితే మార్క్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే టైం ఫ్రేమ్ అయితే షిఫ్ట్ చేద్దాం 195కి. ఓకే, 195 టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం యావరేజ్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ లో వచ్చేసి 58,865. క్లోజింగ్ వచ్చేసి 59,073. అండ్ హై వచ్చేసి 59,127 ఈజ్ ఈక్వల్ టు అండ్ డివైడెడ్ బై 3. 59,021 వచ్చింది. 59,021 మార్క్ చేసేసుకోవాలి. ఓకే, 59,020 అయితే మార్క్ చేసేసుకున్నాం. అండ్ సేమ్ ఇప్పుడు సెకండ్ క్యాండిల్ అయితే క్యాల్కులేట్ చేద్దాం. లో వచ్చేసి 58,801 అండ్ ప్లస్ క్లోజింగ్ వచ్చి 58,961. 961 అండ్ ప్లస్ హై వచ్చేసి 58,988. ఓకే, క్యాల్కులేట్ అయితే చేసేస్తున్నాం. 58,916 అయితే వచ్చింది. ఆ లెవెల్ ఇట్లా మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇది ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే. మళ్ళీ టైం ఫ్రేమ్ 5 మినిట్స్కి అయితే వెళ్దాం.
మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు స్కిప్ అయితే చేసేస్తున్నా. ఒక్కసారి ట్రెండ్ చూసుకుంటున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ అయితే ప్రీవియస్ డే హై, లో, 5 minutes హై అండ్ లో అండ్ క్లోజింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే అవే. ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో రేంజ్లో అయితే ఓపెన్ అయింది మార్కెట్. సిపిఆర్కే అండ్ 195 క్యాండిల్స్ యావరేజ్ లెవెల్స్కి అయితే కిందనే ఉంది మార్కెట్. ఫుడ్ సైడే ప్లాన్ చేయాలి. వెయిట్ చేద్దాం 5 minutes అయితే మన సెటప్ ఫామ్ అయ్యే వరకు. ప్రీవియస్ డే లో కిందనైతే సస్టైన్ కాలేదు మార్కెట్. యాక్చువల్గా ఈరోజు క్యాండిల్ స్ట్రక్చర్ అయితే బుల్లిష్ చూపెడుతుంది, కానీ రెసిస్టెన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సిపిఆర్ ఉంది, క్లోజింగ్ ఉంది అండ్ 5 minutesలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఓకే, 5 minutes హై, 5 minutesలో అయితే మార్కెట్ చేసుకున్నా. 5 minutes హై వచ్చేసి 58,880 అండ్ లో వచ్చేసి 58,712 అండ్ సేమ్ ప్రీమియంలో ఇట్లా మార్క్ చేసుకున్నాను. యాక్చువల్గా పుట్ సైడే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను, కాకపోతే ప్రీవియస్ డే అలో అనేది బ్రేక్ కావాలి అండ్ అలాగే ఫిబొనాచి 0.5 లెవెల్ ఇట్లా బ్రేక్ కావాలి. అందుకే ఫిబొనాచి
0.5 లెవెల్ ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. ఈరోజు 5 మినిట్స్కి ఫస్ట్ 5 మినిట్స్కి 0.5 లెవెల్ అనమాట. ఈ ప్రీవియస్ డే లో అండ్ ఫిబొనాచి 0.5 లెవెల్ బ్రేక్ అయితే పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. లేదంటే 2 days 5 minutes హై బ్రేక్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేస్తా. కాకపోతే కాల్ సైడ్ కొంచెం రిస్కీయే, ఎందుకంటే సిపిఆర్ ఉంది, రెసిస్టెన్స్ లెక్క కొన్ని లెవెల్స్ ఇట్లు ఉన్నాయి 5 minutesలో. అండ్ ప్రీవియస్ డే 195 యావరేజ్ లెవెల్. చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రీమియంలో అయితే 5 minutes హై అయితే ఇంకా ఉన్నది టార్గెట్ లెక్క. కాకపోతే స్పాట్లో హై అయితే బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తాం అనుకుంటా, చూద్దాం. రిస్కీ ట్రేడ్ అసలు, బట్ పర్లేదు. ఓకే, ఎంట్రీ అయితే క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, క్లోజ్ అయింది, 5 minutes అయిపోయినాయి. ఎంట్రీ అయితే తీసేసుకున్నా. స్టాప్ లాస్ అయితే పెట్టేద్దాం వెంటనే 20 points. ఆ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేసేసి థర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అంతే సింపుల్. స్టాప్ లాస్ 614 ఎంట్రీ, 594 స్టాప్ లాస్. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయింది, నో ఇష్యూ. రిస్కేతో రస్కే, ఈరోజు రస్క్ అయిపోయింది. కొంచెం రిస్కీ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఎనీవే ఇంత కొంత నేర్చుకుంటున్నాం డైలీ. అన్స్టాపబుల్ లెర్నింగ్ అనమాట. దీంతో డే అయితే క్లోజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.